ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనని అప్పుడే క్షమించమని అడుగుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైంది? పిలవండి తన్నే. కేకేస్తే పడుతుందా? ఏ తెల్లవారికి ముందే శ్రీశైలంలో పూజలున్నాయని వెళ్ళిపోయింది. ఓం నమ శివాయ. మియావ్ కాదు రాజా, ఓం అనాలి. అను ఓం. ఏయ్, దౌడు మీద కేసు గుద్దుతా. ఓం అనలేరా? అక్క ఆవేశపడకు. ఆ గారుడు పిల్ల వల్లే మాకిలా అయ్యిందా బాబు? ఒకరన్నారు అంటే సరదాగా అంటున్నారు అనుకోవచ్చు చెల్లి. బావగారు, అత్తయ్య మీ ముగ్గురు ఇలాగే అంటున్నారు. మీవి మామూలు కూతలు కాదమ్మా తల్లి. మీ నోటికి తగ్గట్టే శబ్దాలొస్తున్నాయి. నువ్వు నోరు మూసుకుంటావా? మే మే ఆ మేక తోక తోక మేక మేక తోక మేక. ఆ విశాలాక్షి ఈసారి కనపండి. మే అత్తయ్య పశ్చాత్తాపడి భగవంతుణ్ణి వేడుకుంటే బావుంటుందే తప్ప ఇలా ఆవేశాన్ని పెంచుకుంటే హానియే కలుగుతుంది. జిత్తుల మారిపిల్ల తన బట్టలు దాచిపెట్టావని మాకిలా చేస్తుందా బాబు? అబ్బా, అంత గట్టిగా మొరగకే. నేను మరుగుతున్నానా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? బాబు నువ్వు మాట్లాడిన ప్రతిసారి చివర్లో బౌ అని వస్తుందమ్మా. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఇలా అయితే వీళ్ళు బయటకు కూడా వెళ్ళలేరు నాయని. ఏదో ఒకటి చేసి పరిష్కారం వెతకాలి. అక్క, విశాలాక్షి ఎన్నింటికి వెళ్ళింది? 4ింటికే వెళ్ళింది చెల్లి. ఈ పాటికి శ్రీశైలం చేరుకునే ఉంటుంది. త్వరగా వెళ్ళి తీసుకున్నాండి మీరైతే. శ్రీశైలం అంటే సందు చివర్న అని అనుకున్నారా రాజా? కార్లో వెళ్ళినా 4-5 గంటలు పడుతుంది. వెంట పెట్టుకొని వచ్చేలోపు సాయంత్రం అవుతుంది. దానికి బదులు మీ ముగ్గురే వెళ్ళండి. పొరపాటుగా భావించి పెద్ద మనసు చేసుకుని క్షమించమని అడగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.